చాలా కాలం క్రితం ఒక అడవి సమీపంలో ఒక పేద కట్టెలవాడు నివసించేవాడు. ఒకరోజు అతను నది ఒడ్డున ఉన్న చెట్టును నరుకుతుండగా అతని ఇనుప గొడ్డలి పొరపాటున నదిలో పడిపోయింది. ఆ కట్టెలవాడు చాలా బాధపడుతూ నది ఒడ్డున ఏడవడం మొదలుపెట్టాడు. అతని బాధను చూసి ఆ నదిలో నుండి ఒక జలదేవత ప్రత్యక్షమయ్యింది. విషయం తెలుసుకున్న దేవత నీటిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డల్ని బయటకు తీసి, "ఇది నీదేనా?" అని అడిగింది. కాని ఆ కట్టెలవాడు, "కాదు, ఇది నాది కాదు" అని నిజాయితీగా చెప్పాడు. దేవత మళ్లీ నీటిలోకి వెళ్ళి ఈసారి ఒక వెండి గొడ్డల్ని తెచ్చింది. కట్టెలవాడు మళ్లీ, "ఇది కూడా నాది కాదు" అన్నాడు. చివరగా దేవత అతని ఇనుప గొడ్డల్ని తీయగా అతను సంతోషంతో, "అవును, ఇదే నాది" అని చెప్పాడు. అతని నిజాయితీకి మెచ్చిన దేవత ఆ 3 గొడ్డలను అతనికే బహుమతిగా ఇచ్చింది. ఇది చూసిన మరొక దురాశగల వ్యక్తి తను కూడా ధనవంతుడు కావాలని ఉద్దేశపూర్వకంగా తన గొడ్డలిని నదిలో పడేశాడు. దేవత బంగారు గొడ్డల్ని చూపించగానే అతను ఆశతో, "అవును, ఇదే నాది" అని అబద్ధం చెప్పాడు. ఆ వ్యక్తి అబద్ధానికి కోపించిన దేవత అతనికి బంగారు గొడ్డలి ఇవ్వకపోగా అతని పాత ఇనుప గొడ్డల్ని కూడా తిరిగి ఇవ్వకుండా మాయమైపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీ ఎప్పుడూ గౌరవాన్ని, ప్రతిఫలాన్ని ఇస్తుంది. దురాశ దుఃఖానికి చేటు.